హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాలెండర్ ప్రాబ్లమ్స్. కాంపిటేటివ్లో ఎక్కువగా క్యాలెండర్ గురించి సమ్స్ అడుగుతూ ఉంటారండి. అలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి, సో ఈజీ ట్రిక్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలండి. ఆ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం చూడండి. ఫస్ట్ 1 వీక్ అంటే మనకి ఎన్ని డేస్? 7 days తెలుసు. 1 year అంటే 365 days, అది కూడా మనకు తెలుసు. అయితే 365 daysని మనం వీక్లో కన్వర్ట్ చేసినట్టయితే కనుక 52 weeks ప్లస్ 1 odd day అవుతుంది అనమాట. 365ని 7తో డివిజిబుల్ చేసామనుకోండి, కోషియన్ 52 వచ్చి రిమైండర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆ 1ని మనం ఆడ్ డే కింద రాసుకుంటాం. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ 1 leap year. లీప్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? మనకి 366 days ఉంటుంది. సో ఈ 366ని కూడా మనం 7తో డివిజిబుల్ చేసామనుకోండి, 52 weeks వస్తుంది. అండ్ రిమైండర్ ఏముంటుంది? 2 ఉంటుంది. కోషియన్ 52 వస్తుంది అండ్ రిమైండర్ 2 ఉంటుంది. 2 ఉంది కాబట్టి 2 odd days అవుతుంది అనమాట. ఓకే, 366 daysకి మనం వీక్స్లో కన్వర్ట్ చేసుకుంటే కనుక 52 weeks అండ్ 2 odd days వస్తుంది. ఓకే, నెక్స్ట్ హౌ కెన్ యూ సే ఏ ఇయర్ ఈజ్ లీప్ ఆర్ నాట్? ఆ ఇయర్ని మన లీప్ ఇయరా లేదా నాన్ లీప్ ఇయరా అనేది ఎలా ఫైండ్ చేయాలి, ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఏదైనా ఒక ఇయర్ తీసుకోండి. ప్రెసెంట్ ఇప్పుడు ఇదే ఉంది, 2024 ఉంది. 2024ని 4 టేబుల్తో డివిజిబుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2024 ఉంది. దీన్ని మనం 4 టేబుల్తో డివిజిబుల్ చేస్తాం. 4 టేబుల్తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దట్ ఈస్ లీప్ ఇయర్ అని అర్థం. సో చూడండి, ఇది ఎలా చేస్తామో చూడండి. 4 టేబుల్లో 20 ఎండింగ్స్ పోతుంది. 4 5s are 20. ఓకే, నెక్స్ట్ 20 and 20 ఇస్తే 0 కాబట్టి నెక్స్ట్ 2. 4 టేబుల్లో 2 అనేది పోదు కాబట్టి, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ 0 వేసుకొని 4 తీసుకుంటాం. నెక్స్ట్ 4 6 are 24 అవుతుంది. సో రిమైండర్ ఏమవుతుందండి? 0 అవుతుంది. సో 2024 అనేది ఏంటండి? లీప్ ఇయర్. ఈ ఇయర్ ఏంటంటే లీప్ ఇయర్ మనకి. ఓకేనా? లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో 28 days మాత్రమే ఉంటాయి. సరే, ఈ క్యాలెండర్ సమ్స్ చేయడానికి మనకు కొన్ని కోడ్స్ కావాలండి. అవి కూడా 2 type of కోడ్స్ ఉన్నాయండి. సో ఆ 2 type of కోడ్స్ నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ 2 type of కోడ్స్లో సింపుల్ కోడ్సే మనం తీసుకుంటాం. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అది కూడా నేను చెప్తాను చూడండి. ఇవే 2 type of మంత్స్ కోడ్స్ అండ్ డేస్ కోడ్స్. ఓకే, ఫస్ట్ చూడండి, జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3, అట్లా డిసెంబర్ 5. ఓకే, నెక్స్ట్ జనవరి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, అలా లైన్గా సాటర్డేకి 6. ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. సో అందుకే వీటిని మోడిఫై చేశారు. మోడిఫై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చే కోడ్స్ చూడండి. జనవరి 1, ఫిబ్రవరి 4, మార్చ్ 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 6, అక్టోబర్ 1, నవంబర్ 4, డిసెంబర్ 6. ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో సింపుల్గా చెప్తాను చూడండి. 144 అండ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ కలిపితే 144. 144 అంటే ఏంటి? మనకి 12 square. నెక్స్ట్ ఏప్రిల్ మే జూన్ చూడండి, 0 25. 25 అంటే ఎంత? మనకి 5 square. ముందు 0 పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 0 36. 36 అంటే ఎంత? మనకి 6 square. ముందు 0 పెట్టుకోవాలి, ఇది కూడా అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎంత? 146 ఉంది. 146 అంటే 12 square ప్లస్ 2. 12 square అంటే ఎంత? 144. 144కి 2 యాడ్ చేస్తే ఎంత? 146 అవుతుంది. ఈ 3 months కింద డివైడ్ చేసుకొని 12 square, 5 square, 6 square, 12 square ప్లస్ 2. ఇవైతే ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలము. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సండే 1. స్టార్టింగ్ డే ఏంటి మనకి? సండే. సో 1 తీసుకున్నాం. 1 2 3 4 5 6 0 వచ్చింది. ఈ విధంగా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఈ కోడ్స్ ఆధారంగానే ఈ కోడ్స్ చేశారండి. అది ఎలాగో కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి. అన్నీ కూడా +1 యాడ్ చేసుకుంటే వెళ్ళారండి. ప్రతి దానికి +1 యాడ్ చేసుకుంటే వెళ్తే ఇవి వచ్చే చూడండి. 0 + 1 ఎంత? 1 వచ్చిందా? 3 + 1. 3 + 1 ఎంత? 4. 3 + 1 4.
6+1 అంటే ఎంత 7 అవుతుంది. 7 అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, జీరో కింద తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, జీరో కింద తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 1+1 2, 4+1 5, 6+1 0, 2+1 3, 5+1 6, 0+1 1, 3+1 4, 5+1 6. వచ్చింది లేదా? సేమ్ మంతే కాదండి, డేస్ కూడా అలాగే చేశారు. 0+1 ఎంత 1, 1+1 2, 2+1 3, 3+1 4, 4+1 5, 5+1 6, 6+1 0, 6+1 అంటే 7 అవుతుందని చెప్పాను, 0 అవుతుందని చెప్పాను కదా. ఈ కోడ్స్ ఆధారంగానే ఈ కోడ్స్ తీసుకొచ్చారండి. ఎందుకు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ కోడ్స్ తీసుకొచ్చారనమాట. ఇంకో విషయం, మీరు ఈ కోడ్స్ యూజ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, ఈ కోడ్స్ యూజ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకు దీన్ని మోడిఫై చేశారు అంటే ఇవి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మోడిఫై చేశారనమాట. ఓకేనా, ఇవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. 12² 5² 6² 12² +2 కింద మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. సో అందువల్లే దీన్ని మోడిఫై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు మనం ఇయర్ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇయర్ కోడ్స్ 4 నెంబర్స్ ఉంటాయండి. 0 6 4 2 అవి ఏంటండి, 0 6 4 2 ఈ నెంబర్స్ మాత్రమే ఉంటాయండి. ఎవ్రీ 100 ఇయర్స్కి ఒక డిజిట్ వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1900 0 అవుతుంది. నెక్స్ట్ 2000 6 అవుతుంది. 2100కి 4 అవుతుంది. 2200కి 2 అవుతుంది. సో అలా కిందకి వేసుకుంటే వెళ్ళడమే. 2300కి మళ్ళీ 0, 2400కి 6 అట్లా అలా వేసుకుంటూ వెళ్తుంది. ఇయర్ కోడ్స్ 0 6 4 2 తప్ప ఇంకే కోడ్స్ ఉండవు. సరే, సమ్స్ ఇస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం. సరే, క్యాలెండర్ మీద సమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి చూడండి. ఫస్ట్ అక్టోబర్ 13, 1965 ఇచ్చాడు. అంటే అక్టోబర్ 13, 1965లో ఏ రోజు వచ్చింది అని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి 5 డిజిట్స్ రావాలండి. 5 డిజిట్స్ రావాలి. అది ఎలా వస్తుందో చెప్తాను చూడండి. అక్టోబర్ మంత్కి మనం కోడ్ ఎంత అని చెప్పుకున్నాము. అక్టోబర్ మంత్ కోడ్ ఎంత ఉందండి, ఇక్కడ మనకి 1 ఉంది. సో అక్టోబర్ కోడ్ ఎంతండి, మనకి 1. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఎలా ఉందో డేట్ అలాగే వేసుకుంటాము, 13. నెక్స్ట్ 1965 ఈ ఇచ్చిన ఇయర్ లో లాస్ట్ 2 డిజిట్స్ కూడా వేసుకుంటాము. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉన్నాయి, మనకి 65 ఉంది. నెక్స్ట్ 1965 ఇయర్ కోడ్ ఎంత అని చెప్పాను. 1900 నుంచి 1999 వరకు కూడా మనకు ఒక కోడే ఉంటుంది. ఏంటది, 0 0642 అని చెప్పాను కాబట్టి సో ఏమవుతుంది, ఇక్కడ మనకి 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఫైండ్ చేస్తాం మనం, 1 2 3 4 నెంబర్స్ మాత్రమే ఫైండ్ చేశాను. నేను ఎన్ని నెంబర్స్ ఫైండ్ చేయాలని చెప్పాను, మొత్తం 5 నెంబర్స్ ఉండాలి అని చెప్పాను. సో 5th నెంబర్ మనం ఎలా ఫైండ్ చేయాలో చూడండి. నెక్స్ట్ మనం లీప్ ఇయర్ వేయాలి. ఇక్కడ లీప్ ఇయర్ ఎలా వేస్తాము అంటే ఇచ్చిన ఇయర్ లో లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనం 4 టేబుల్ తో డివిజిబుల్ చేసి దాని యొక్క కోషియంట్ వేయాలి. చూడండి, ఇప్పుడు 1965 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటండి, 65 ని మనం ఏం చేస్తాము, 4 టేబుల్ తో ఏం చేయాలని చెప్పాను, డివిజిబుల్ చేయాలని చెప్పాను. చూడండి, 4 1 4. నెక్స్ట్ 6 లో నుంచి 4 తీసేస్తే 2. నెక్స్ట్ 5, 4 6 24, 1 రిమైండర్. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకోవాలని చెప్పాను మీకు, కోషియంట్ మాత్రమే తీసుకోవాలి. సో ఏం తీసుకోవాలి మనం, 16. అంటే 16 లీప్ ఇయర్స్ ఉన్నాయని అర్థం. సో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, మనకి 95 వస్తుంది. ఓకేనా, ఈ 95లో మనకి ఎన్ని డేస్ అండి, 7 డేస్. 1 వీక్ ఎన్ని డేస్, మనకి 7 డేస్. సో 7తో మనం ఏం చేస్తామండి, డివిజిబుల్ చేస్తాము. 7తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో అదే మనకి ఆన్సర్ అనమాట. ఇక్కడ లీప్ ఇయర్ దగ్గర మనం కోషియంట్ తీసుకుంటాము, ఇక్కడ మాత్రం రిమైండర్ తీసుకుంటాము. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 7 1 7, 9లో నుంచి 7 తీసేస్తే 2. నెక్స్ట్ 5. నెక్స్ట్ ఏమవుతుంది, 7 3 21. 5లో నుంచి 1 తీసేస్తే ఎంత, 4 అనేది ఏ వీక్ డే ఉందో ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, మనకు ఆ వీక్ డే వస్తుంది అనమాట. అసలు ఏ వీక్ డే ఉందో చూద్దాం. ఏ వీక్ డే ఉందండి, 4 అనేది ఎక్కడుంది, వెన్స్డే ఉంది. అంటే దాని అర్థం ఏంటి,
అక్టోబర్ 13, 1965 ఏ రోజు వచ్చిందండి? వెన్స్డే వచ్చింది అనమాట. ఓకే, అర్థమైందా? వెన్స్డే వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1965 తీసుకున్నామండి. 1965 లీప్ ఇయరా కాదా మనం చూసుకోవాలి. ఫస్ట్ లీప్ ఇయరా కాదా అంటే 1965 లాస్ట్ 2 డిజిట్స్ మన 4 టేబుల్తో డివిజిబుల్ అయ్యింది అనుకోండి, ఏమవుతుంది? మనకి లీప్ ఇయర్ అవుతుంది. లాస్ట్ 2 నెంబర్స్ 4 టేబుల్లో డివిజిబుల్ అవ్వకపోతే కనుక మనకి లీప్ ఇయర్ కాదు. అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తేనే దానికి. సో అలా కాకుండా ఇప్పుడు చూడండి 1600, 1500, 1400, 1300, 1200 ఇట్లా లాస్ట్ 2 నెంబర్స్ జీరోస్ వచ్చాయి అనుకోండి. లాస్ట్ 2 నెంబర్స్ జీరోస్ వచ్చినప్పుడు కొన్ని లీప్ ఇయర్స్ అవుతాయి, కొన్ని లీప్ ఇయర్స్ కాదు. అవి ఏ విధంగా ఫైండ్ చేయాలో చెప్తాను చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇదైతే మాత్రం. చూడండి, లాస్ట్లో టూ డిజిట్స్ కూడా జీరోస్ వచ్చినప్పుడు కొన్ని లీప్ ఇయర్స్ అవుతాయి, కొన్ని లీప్ ఇయర్స్ అవ్వవు. సో అవి ఏ విధంగా ఫైండ్ చేయాలో చూడండి. సింపుల్గా 1500 ఉంది. 1500 లీప్ ఇయరా కాదా మనం ఎలా ఫైండ్ చేయాలి చూడండి. 1500 400 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉంటే కనుక ఖచ్చితంగా 400తో డివిజిబుల్ అవుతేనే దాన్ని లీప్ ఇయర్ కింద మనం కన్సిడర్ చేస్తాము. 100తో డివిజిబుల్ అవుతే మాత్రం అది లీప్ ఇయర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1500 ఉంది. 1500 100 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, బట్ 400 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇది మనకి ఏంటండి? ఇది నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాదు ఇది. నెక్స్ట్ 1600 ఉంది. 100 టేబుల్తోనే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 400 టేబుల్లో కూడా మనకి ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది. సో ఇదేమవుతుందండి? లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1700 చూడండి. 100 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, కానీ 400 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇదేంటండి? నాన్ లీప్ ఇయర్. నెక్స్ట్ 1900 చూడండి. ఈ 1900 కూడా ఏమవుతుంది? 100తో డివిజిబుల్ అవుతుంది, కానీ 400తో డివిజిబుల్ కాదు. 400తో డివిజిబుల్ కాకపోతే కనుక దాన్ని మనం లీప్ ఇయర్ కింద కన్సిడర్ చెయ్యము. అదొకటి గుర్తుపెట్టుకోవాలండి బాగా మీరు. నెక్స్ట్ 2000. ఈ 2000 అనేది 100లోనే డివిజిబుల్ అవుతుంది, 400లో కూడా డివిజిబుల్ అవుతుంది. సో దీని ఏమవుతుంది? మనకి లీప్ ఇయర్ అవుతుంది అనమాట. లీప్ ఇయర్ ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కనుక దాన్ని లీప్ ఇయర్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. బట్ లాస్ట్ 2 డిజిట్స్ కూడా జీరోస్ వస్తే కంపల్సరీగా 400తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, అర్థమైందా మీకు? కంపల్సరీగా 400తో డివిజిబుల్ అవుతున్నప్పుడు మాత్రమే దాన్ని లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇది 1600 అనేది 400తో డివిజిబుల్ అయ్యింది కాబట్టి మనం ఏం చేస్తాము? లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేసాం. అండ్ ఆల్సో 2000 కూడా మనం ఏం చేసాము? లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేసాము. ఎందుకు? 400 టేబుల్లో డివిజిబుల్ అయ్యింది కాబట్టి. సరే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. జూలై 2, 1964. జూలై 2, 1964 ఏ రోజు వచ్చింది అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? 5 డిజిట్స్ వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ జూలై మంత్ యొక్క కోడ్ జూలై ఏమవుతుందండి? మనకి 0. ఇవి మీరు గుర్తు పెట్టేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డేట్ ఎలా ఉందో అలాగే వేసేసుకుంటాం. 2. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్, ఇయర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనం ఏం వేసుకుంటాము. అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనం ఇక్కడ వేసుకుంటాము. 1964 కోడ్ ఎంత? 1900 నుంచి 1999 వరకు కోడ్ ఎంత అని చెప్పాను? 0 అని చెప్పాను. నెక్స్ట్ ఎన్ని లీప్ ఇయర్స్, ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో మనం వేయాలని చెప్పాను. 64ని మనం 4తో డివిజిబుల్ చేయాలి. 64ని 4తో డివిజిబుల్ చేస్తే మన కోషియంట్ ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 0 + 2 + 64 + 16 మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? మనకి 82 అవుతుంది. సో ఏం చెప్పాను? 7తో డివిజిబుల్ చేయాలి. మనకి ఎన్ని డేస్? 7 డేస్ కాబట్టి 7తో మనం డివిజిబుల్ చేయాలి. 7తో మనం డివిజిబుల్ చేసాం అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. 782 ఉంది. ఓకే, 7 1 జా 7. నెక్స్ట్ 8 నుంచి 7 తీస్తే 1. నెక్స్ట్ 2, మళ్ళీ 7 1 జా 7. 12లోని 7 తీసేస్తే ఎంతండి? మనకి 5 వస్తుంది. 5 అంటే ఏంటి? మనకి థర్స్డే. అంటే జూలై 2, 1964 ఏ రోజు వచ్చిందండి? మనకి థర్స్డే వచ్చింది. ఓకే, అర్థమైందా? ఓకేనా?
సరే, నేను ఈ రోజు డేటే తీసుకున్నానండి. మీకు ప్రూఫ్ చూపించడానికి నేను ఈ రోజు డేటే తీసుకున్నాను. అంటే నేను ఈ రోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ రోజు డేటే తీసుకున్నానండి. సో చూడండి, 23 మార్చ్ 2024 అండి. సో ఇది ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ డేట్ ఇచ్చాడు, ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు చూసుకోవాలి. ఫస్ట్ డేట్ ఇచ్చాడు, డేట్ని ఏం చేస్తాం మనం 23 డైరెక్ట్గా యాడ్ చేస్తాం. మార్చి యొక్క కోడ్ ఎంత మనకి 4, మార్చి యొక్క కోడ్ ఎంత 4. నెక్స్ట్ ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనం వేసుకుంటాము 24. నెక్స్ట్ 2024 అంటే మనకి ఇయర్ కోడ్ ఎంత ఉంది 6 ఉంది. అంటే 2000 నుంచి 100 ఇయర్స్ అని చెప్పాను కాబట్టి, ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఇయర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఏం చేయాలని చెప్పాను మీకు, 4తో డివిజిబుల్ చేయాలని చెప్పాను. 4 టేబుల్తో డివిజిబుల్ చేసాం అనుకోండి, చూడండి 4 6 ఏమవుతుందండి 24, 4 6 24 అవుతుంది. సో 0 వచ్చింది. మనం ఇక్కడ ఏం తీసుకోవాలని చెప్పాను మీకు, కోఎఫిషియంట్ తీసుకోవాలని చెప్పాను. సో 6. ఇక్కడ ఏం చేస్తాం, ఇవన్నీ యాడ్ చేస్తాను. 23 4 24 6 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి మనకి ఆన్సర్ 63 అవుతుంది. 63ని దేంతో మనం డివిజిబుల్ చేయాలని చెప్పాను, 7తో డివిజిబుల్ చేయాలి. 7 టేబుల్తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుందో చూడండి. 7 టేబుల్తో డివిజిబుల్ చేసాం అనుకోండి, 7 9 ఎంత 63 ఏమవుతుంది, రిమైండర్ 0 వచ్చింది. 0 అంటే ఏంటి మనకి కోడ్ ప్రకారం సాటర్డే, అంటే ఈ రోజు ఏంటండి సాటర్డే, అవునా కదా, అర్థమైందా లేదా. మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే కనుక కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.